హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ, ఈ లైవ్లో వీక్షిస్తున్న పిల్లలకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమల వాళ్ళరా, చిన్న ప్రార్థన చేసుకున్న తల వంచి కడుమతా. మమ్మల్ని మిక్కిలి పిలిపించిన ప్రియుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మా పట్ల మీరు కలిగి ఉన్న అపారమైన ప్రేమ, ఇంతవరకు మమ్మల్ని ఆదరించి సజీవులుగా ఉంచి మీ సన్నిధిలో నిలిపించి ప్రార్థించుకున్న కృపణించారు మీకు స్తోత్రాలు. ఇంకా రావాల్సిన బిడ్డల ప్రభ వాళ్ళ బలహీనత నుంచి విడిపించి వాళ్ళ బంధకాలను తెంచి మీ సన్నిధికి నడిపించమని కోరుచు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో ప్రత్యేకించి మీరు మాట్లాడి మీ నామానికి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, ఈ పక్షంలో నేను పెద్దల ప్రభా నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడుకొని మా అందరికీ ఏ మాటలైతే అవసరమో ఆ మాటల ద్వారా మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని, మీ సన్నిధిలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించి అర్హులుగా మార్చమని ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. ప్రేమల వల్లరా, మనిషి జీవిత కాలము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు అంటే ఆయన నీకు బ్రతకడానికి కృపనిచ్చినందుకు. ఈరోజు మనమంతా బ్రతికున్నామంటే దేవుని యొక్క ఉచితమైన కృప. ఈరోజు ఎంతోమంది పడకల మీదనే నిద్రించిన వాళ్ళు, అంటే పడకైనా కొనుక్కొని నిద్రించుకొని ఏం చేస్తారు సార్ అంటున్నారేమో. ప్రేమని వెళ్ళారా, ఇలాంటి స్థితిగతులు కలిగి ఉన్నాం ఆలోచించాలి. ఈరోజు మరణ పడక నుంచి నీకు సజీవుడిగా లేపగలిగిన వాడు సజీవుడైన దేవుడు. దేవుని స్తోత్రం. ఇందును బట్టి నీ జీవిత కాలం అంతా కృతజ్ఞత అనేది చెల్లించాలి. దేవుడు కూడా ముఖ్యంగా నీ దగ్గర ఆశించేది ఏదైనా ఉంది అంటే నీవు కృతజ్ఞత చెల్లించడమే ఆయనకి ఇష్టం. కృతజ్ఞతాస్తుతి, దీని ద్వారా నీ స్థితి మారుతుంది. దేవుడు సంతోషించి నిన్ను ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదంతో నింపడానికి ఇష్టపడతాడు. గనుక మనిషి ప్రతిదినం ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. అది ఈరోజు మన క్రైస్తవ సమాజానికి అర్థం కావట్లేదు. నిద్రలేసి ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఏమి సంపాదించి ఎదుటి వారి కన్నా మనం పైపించు గొప్పతనము కలిగి ఉందామా అనుకుంటామే. కానీ ఈ లోకములు ఎంత గొప్పతనము నువ్వు కలిగి ఉన్నా ఈ లోకం వరకే. కానీ ప్రభు రాజ్యానికి, ప్రభు యొక్క పరలోకానికి నిన్ను నన్ను ఈ ధనము, ఈ బలము చేర్చడం. నేను చేర్చేది ఏదైనా ఉంది నీ జీవితంలో దేవుని సన్నిధికి అంటే నీవు నీతిని వెతుకుతూ నీతిమంతుడి దేవునికి నమ్మకంగా బ్రతకడమే. కాబట్టి ప్రేమని వాళ్ళరా, ఈరోజు లోకంలో ప్రయాసపడతామే కానీ పరలోకం వెళ్ళడానికి ప్రయాసపడతామన్న ఉద్దేశం ఈరోజు మనుషుల్లో ఉండడం లేదు. దీని ద్వారా మనుషులకి ఒరిగేదంటే ఏం లేదు. ఈ లోకంలో కోటీశ్వరుడికైనా, రాజకీయవేత్తకైనా, ఎంత ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రులైనా దేవుని రాజ్యము చేరలేని దౌర్భాగ్య జీవితము, ఆ బ్రతుకు వ్యర్థం. గనుక ప్రేమని వాళ్ళరా, ఈరోజు ఈ లోకమును బ్రతుకున్న ప్రతి మానవుడు కూడా ఎందుకు బ్రతుకునిచ్చాడు దేవుడంటే, ఇకనైనా మనోనిత్యం వెలిగించబడి నాకు నమ్మకంగా బ్రతుకుతారన్న ఉద్దేశము దేవుని కొందగనక మరొక దినాన్ని నీకు నాకు ప్రసాదించాడు. కానీ మనం అనుకుంటాము మన ప్రార్థన, మన భక్తి, ఎంతటి ప్రార్థన నీ బ్రతుకు ఉదయకాలపు ఆరాధనలు అర్థమైపోతే ఎందుకు ఏం ఉదయం కాకపోతే ఆదివారం చేయొచ్చు కదా.
ప్రతిరోజు మేము ప్రార్థించుకున్నాం కదా, ఆ ప్రార్థన మాకు ఫలితాన్ని రాదు అంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటి తెలుసా? దేవాది దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే, ఆయన దొరుకు కాలంలో ఆయన వెతకండి. దేవుని స్తోత్రం. ఆయన దొరుకు కాలంలో వెతకాలి. ఏమి ఆదివారం దొరకడా? ఇంకా తతిమ సమయంలో ప్రార్థిస్తే దొరకడా అంటే అదేంటో నాకు తెలియదు. మీకు తెలిసింది ఏదైనా ఉంటే దాన్ని బట్టి మీరు బాగుపడిపోతారేమో తెలియట్లేదు. బైబిల్ కన్నా మించిన జ్ఞానవంతుడు ఇహపరమంలో ఎవడు లేడు. దైవిక జ్ఞానం ఏం చెప్తాం తెలుసా? ఆయన దొరుకు కాలంలో ఆయన వెతకండి. యాకోబు ఆస్తిపరుడు, మనకు బాగా తెలిసిన వ్యక్తి. కోట్లకు పడగెత్తాడు. అంత గొప్ప ఆస్తి ద్వారా ఏదో కాస్త దేవుడికి సమర్పించేసి, లేదంటే యావదాసి రాసి చేసి పరలోకం పొందుకోవచ్చులే అని ఎందుకు ఉపయోగ? మనలాగనే యాకోబుకు తెలిసింది ఒక దినాన దేవుని సహాయం లేకుండా, దేవుని యొక్క మాట నా చేతుల్లో బలపరచబడకుండా నేను గమ్యము చేరుకోలేను అనుకున్న యాకోబు, ఆయన కూడా ఒక గొప్ప దైవ సేవకుడు, ఒక దేవుని బిడ్డ కుమారుడు ఇస్సాకు. బోధిస్తాను అంటే తల ఉంచిన ఇస్సాకు కుమారుడని యాకోబు. అంత గొప్ప వ్యక్తికి పుట్టినవాడు. ఆయన ప్రార్థన పరుడే, దేవుని భయం కలిగిన వాడే. కానీ అతనికి మోసగాడని పేరు పెట్టారు. వాస్తవంగా చెప్పాలంటే యాకోబు మోసగాడు అంటారా? మోసగాడేం కాదు, మీరు అనుకుంటారేమో. చిన్నతనంలో చేసింది కదా అంటే, చిన్నతనం నుంచి కూడా మాట ప్రకారం బ్రతకడానికి ఇష్టపడేవాడు యాకోబు. మాట ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం బ్రతకడానికి ఇష్టపడేవాడు. ఈరోజు మనం కూడా దేవుడు నమ్ముకున్నప్పుడు ఎన్నో మాటలు వల్లిస్తాం, కానీ ఒక్క మాట కూడా మన చేతులు గుర్తున్నట్లేదు. గుర్తున్న పక్కన నెట్టేస్తాం. ఎందువల్ల అంటే దేవుని భయం లేకపోవటం వల్ల. ఈరోజు నిజమైన భయం ఏం చేస్తుంది తెలుసా? నిజమైన కృతజ్ఞత చెల్లించడానికి ఇష్టపడుతుంది. దేవుని స్తోత్రం. యాకోబు తెలుసు, నా ఆస్తిపాస్తులు పరలోకం చేర్చమని, గమ్యము చేరాలంటే నాకేం కావాలంటే దేవుని సన్నిధి కావాలని అనుకున్న యాకోబు ఆ రాత్రంతా పోరాడట. ఏమి రాత్రంతా పోరాడకపోతే అంటే ఆయన దొరుకు వరకు ఆయన వెతికాడట. దేవుని స్తోత్రం. ఎప్పుడు వరకు ప్రార్థించాడు అంటే తెల్లవారు జాము వరకు కూడా ప్రార్థించాడంట. అందుకని బైబిల్ ఒక మాట చెప్తుంది, రేయి మొదటి జామున ఏం చేయాలట? మొరపెడుతున్నావా? దేవుడు చెప్తున్న మాట, రేయి మొదటి జామున నాకు మొరపెట్టు, నీకు ప్రత్యుత్తరం ఇస్తా. అంటే ఇంకెప్పుడు ఇవ్వవా అంటే ఆయన చెప్పిన కాలంలో ఆయన పాటించడమే ఆయన బిడ్డలుగా మనకు ఉండబడ్డ ఆలోచన ఉండాలి. ఈరోజు అలాగే లేవు. మనకు బుద్ధి పుట్టినప్పుడు మన ఇష్టానుసారంగా ప్రార్థించుకోవడానికి ఇష్టపడతామే, కానీ ప్రభువు మాట ప్రకారంగా బ్రతికిన రోజు ప్రతిఫలము నువ్వు తప్పకుండా పొందుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారు చేతులు జోడిస్తున్నాను. క్రైస్తవుడిగా భక్తి కలిగి బ్రతకడం కాదు, కానీ భక్తికి తోడుగా భయం కూడా సంతరించుకున్నప్పుడు భయభక్తులు కలిగిన వాడు దేవుని పొందుకోగలడు. దేవుని స్తోత్రం. ఎంత మాత్రం స్థితి కలిగి ఉన్నామో ఆలోచించట్లేదు. దావీదు దేవుని హృదయానుసారుడు ఎప్పుడయ్యాడు అంటే, ప్రేమిని వల్లరా చిన్నతనం నుంచి కూడా దేవుడింటి మక్కువ. దావీదు చాలా భయభక్తులు కలిగిన వాడిగా బ్రతికాడు. దావీదు యొక్క స్థితిని చూసి, దావీదుల పట్టుదలను చూసి ఇజ్రాయేలు ప్రజల మీద రెండవ రాజుగా దావీదును అభిషేకించాడు. ఎలాగా అంటే, దావీదుకు ముందు, అభిషేకానికి ముందు రాజు ఉన్నాడు, సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు బ్రతికొండంగానే ఒక రాజు చనిపోయిన తర్వాత ఇంకొక రాజును ఎన్నుకుంటారు. లేదా ఇప్పుడు ఉండబడ్డ రాజకీయంలో ఓట్లలో ఒక రాజు, ఒక మంత్రి, ఒక అధికారి గెలవకపోతే ఇంకొక వ్యక్తిని ఎన్నుకుంటారు. అప్పటి దినాల్లో అలాగే కాదు. రాజు బ్రతికున్నంత కాలంలో ఆయనే రాజుగా ఉండేవాడు. కానీ వాళ్ళ మీద కొన్ని యుద్ధాలు జరిగేటివి. ఎన్ని యుద్ధాలు జరిగినా ఈ రాజు వాళ్ళకి సమంత రాజులుగా ఉండేవాడు. ఇలాగ సౌలు రాజు 40 సంవత్సరాలు, దేవుడు 40 సంవత్సరాలు నువ్వు రాజుగా ఉంటావని సౌలుకి
ఆధిపత్యం ఇస్తే ఈ 40 సంవత్సరాలు 20 సంవత్సరాలు దేవునికి నమ్మకంగా బ్రతికడం మనకు తెలిసిన విషయమే. కానీ సౌలు బ్రతికొండంగానే ఇంకా 38 సంవత్సరాలు రాజరికం యొక్క టైం ఉండగానే మరి ఇంకొక వ్యక్తిని వెతికి ఆ వ్యక్తిని రాజుగా ఇజ్రాయెల్ ప్రజల మీద అభిషేకం చేశారంటే కాళ్ళ మీద తెలుస్తా. ఎప్పుడైతే ఈ వ్యక్తి అసమర్థుడయ్యాడో ఇతను బ్రతికుండగానే ఇంకొక వ్యక్తిని రాజును చేశారు. గమనించాలి, అసమర్థుడైన వాడు దేవుని దృష్టికి పనికి రాడు. ఈరోజు మనం సమర్థులమో అసమర్థులమో జ్ఞాపకం చేసుకోవాలి. మనం అనుకోవచ్చు, మేము మంచి సమర్థులమే, మంచి ప్రార్థన కలిగిన వాళ్ళమే. నీ ప్రార్థన, నీ భక్తి ఎలాంటిదో నిన్ను నీవు పరిశోధించుకుంటే నీ బ్రతికేటో బయటపడుతుంది. ప్రేమని వల్లరా ఏ స్థితి కలిగి ఉన్నామో ఆలోచించి ఆ స్థితి నుంచి లేవనెత్తబడి దేవుని పొందుకునే వరకు ప్రయాసపడి ప్రార్థన జీవితం కలిగి ఉండాలని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాకోబు తన గమ్యాన్ని చేరుకోవడానికి తన ఆస్తి వైపు చూశాడు, తనకుండబడ్డ సైన్యము బలగం చూస్తాడు. కానీ ఇదంతా బలహీనమైనది. నిజమైన బలము నా దేవుని మాట ద్వారా ఉంది. దేవుని స్తోత్రం. నిజమైన బలము నా జీవితంలో గమ్యము చేర్చే బలం ఏదైనా ఉందంటే నా దేవుని వాగ్దానమే అనుకున్నా. యాకోబు రాత్రంతా పోరాడి తెల్లవారు వచ్చేటప్పుడు ఒక మాట అంటాడు దేవుడితో, నీవు నన్ను గెలవలేవు, నన్ను విడిచిపెట్టు, నేను వెళ్ళిపోవాలి, నాకు టైం అయిపోయింది, తెల్లవారు వస్తుందని పరలోకానికి వెళ్ళాలంటాడు. యాకోబు అంటాడు, నీవు నన్ను దీవించే వరకు నేను విడిచిపెట్టను. నీవు నన్ను దీవించాలి, దీవించకపోతే విడిచిపెట్టను అంటాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, యాకోబు ఎవరిని కోరుకుంటే గమ్యము చేరుతాను, ఎవరు లేకపోతే నేను గమ్యము చేరలేను అనేది యాకోబుకు తెలుసు. ఈరోజు ఆ సంతానములో చేర్చబడ్డ మన ఇజ్రాయేలుగా క్రైస్తవులుగా మనమంతా కూడా గమ్యము చేరాలి అనగా పరలోకం ప్రభు యొక్క సన్నిధం చేరాలంటే ఎవరి మాట ఎవరి వాగ్దానం కావాలి అంటే దేవుని యొక్క చిత్తానుసారం కావాలి. దేవుని చిత్తము నీ బ్రతుకులు ఎప్పుడు జరుగుతుందంటే నీ ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు కాదు, కానీ దేవుని మాటకు లోబడ్డప్పుడే. దావీదును రాజును చేశాడు. మరి దావీదు రాజు అయిన తర్వాత ఒకానొక రోజు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు నిర్లక్ష్య వైఖరి ఎలాగుంటుంది అనేది, యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు తనకిచ్చిన బాధ్యత మరిచాడు. ఒకరోజు దావీదు కూడా తనకిచ్చిన బాధ్యత మరిచి సంధివేళ పడుకుని నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోయి సంధివేళ లేచి యుద్ధం ఎలాగ జరుగుతుంది, మరి అక్కడ పరిస్థితులు ఏంటి అన్న ఆలోచన లేకుండా వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి ఆ మేడ మీద అలాగ తిరుగుతూ ఉన్నప్పుడు చూడకూడని దృశ్యాన్ని కూడా చూశాడు. సంధివేళ యవనస్తురాలు నూతనంగా వివాహము జరిగి భర్తను కూడా ఎరుగని స్త్రీగా ఉంది. అప్పటి వరకు వివాహం జరిగినా కూడా భార్యాభర్తల కలయిక అనేది లేదు. ఎందుకో తెలుసా, తన భర్తకి దావీదు యొక్క పరిచర్య అన్న మక్కువ, దావీదు పట్ల ప్రేమ కలిగిన వాడు, దావీదుకి నమ్మకమైన బంటు, దావీదు కొరకు తన ప్రాణం పెట్టడానికి ఇష్టపడే నమ్మకమైన బంటుగా ఉన్నాడు. ఆ వ్యక్తి రాజరికంలో యుద్ధంలో ఉన్నాడు. ఆమె సంధివేళ స్నానం చేస్తున్నప్పుడు చూడకూడని చూపు చూసి ఆమెకు శరీర సౌందర్యాన్ని చూసి ఆమెను మోహించి ఆమెను బలత్కరించి పాపం చేశాడు. పాపము చేసిన తర్వాత అయ్యో నేను పాపం చేశాని అని అనుకుని మునిపి దేవుడే తన అతిక్రమణ చూసి చాలా వేదన చెంది ఒక దైవ సాకును పంపించి, ఈరోజు ఎలాంటి పాపం చేశావో ఇలాంటి పాపాత్ముడు ప్రజల మీద రాజరికం చేయలేడు. నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టబడకపోతే నీకు పనిష్మెంట్లు చాలా ఉన్నాయి అని ఈ సబ్జెక్ట్ చాలా పెద్ద ప్రేమిన వల్లారా. ఎప్పుడైతే తన పాపాన్ని దేవుడే బయలుపరిచి దైవ సాకుంటారో చెప్పాడో ఆ దినం నుంచి ప్రాణము పోవనంతగా విలపించడానికి దావీదు ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మనం అనుకోవచ్చు మేము చాలా నీతిగా ఉన్నాము అని.
మేము చాలా భక్తి కలిగి ఉన్నాము, దేవునికి సమర్పించేటివి సమర్పిస్తున్నాము, కావలసి ఉంటే మా ప్రాణాలు కూడా పోషిస్తామన్న తీర్మానం కలిగినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి నమ్మకమైన వ్యక్తులు ఆరాధన సమయంలో గెహజీలాగా తిరిగేసి, గెహజీలాగా లోకంలో తిరిగేసి, గెహజీలాగా ఏదేదో సంపాదించుకొని చివరికి మనం సంపాదించుకునేది ఏంటంటే కుష్ఠం. ఈ లోకములో పడి తిరిగి ఈ లోకములు ఏదైనా సంపాదించుకుంటున్నామో, సమకూర్చుకుంటున్నాము, కూడబెట్టుకుంటున్నాము, నాకన్నా గొప్పగా ఉండకూడదు అని ఆరాటపడి ఆయాసపడి సమకూర్చే యావత్తు కూడా ఏమి అంటే ఈ లోకములు ఏదో ధనాగారము గొప్పతనము సంపాదించుకున్నాం నీ మనసుకు నచ్చి, కానీ ఇది దేవునికి హేయమైంది అనగా వ్యతిరేకమైంది. దీని ద్వారా ఏమి నువ్వు సంక్రమించుకుంటుంది అంటే గెహజీ ఏం చేయడానికి వచ్చాడో, ఏం చేస్తున్నాడో అర్థం కాని దౌర్భాగ్య జీవితం చివరికి ఏం సంపాదించి పెట్టింది బాగా వినాలి. చివరికి ఆయన పరుగు ప్రయాస, ఆయన ఆశ ఏం సంపాదించి పెట్టిందంటే చివరికి మీకు బాగా తెలుసు ఏమొచ్చింది. గెహజీకి కుష్ఠొచ్చింది. దీని ద్వారా ఇది ఎందుకు వచ్చింది అంటే నువ్వు ఎందుకు క్రైస్తవుడిగా మారావో, ఎందుకు బాప్తిసం తీసుకున్నావు, బాప్తిసం తీసుకున్న తర్వాత నీ బాధ్యతలు ఏంటో మరిచి తిరుగుతూ వలన నీకు సంక్రమించేది ఏంటో తెలుసా. అలనాడు గెహజీకైనా కుష్ఠొచ్చింది, కానీ ఈరోజు అలాంటి వ్యక్తులైన మనకు వచ్చేది ఏంటో తెలుసా. అగ్నిగంధకాలు, నిత్య మరణం ఈరోజు మనకు కనపడలేదు కాబట్టి, బైబిల్లో ఉన్న మాటలు కాబట్టి నమ్మకం ఉండట్లేదు కొంతమందికి. ప్రభువే అంటాడు, చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు అన్నాడు. దేవుని స్తోత్రం. ఆ ధన్యతను కాపాడుకోలేని ప్రభు ఈరోజు నా ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన బాలత, ఈరోజు దేవునికి దూరమైపోయి దేవుని కాల సమయాన్ని పాటించకుండా నువ్వు సంపాదించేది ఏదైనా ఉందంటే నీ బ్రతుకులోకి వస్తే కానీ ఇంకోటి కాదు. లోకములు ఆరాటపడే ప్రతి వ్యక్తి కూడా అంతరంగము అనగా హృదయ కుష్ఠ కలిగిన వాడే కానీ హృదయ శుద్ధి కలవాడు కాడని వాగ్దానం చేస్తున్నాను. ఈరోజు నీ అంతరంగాన్ని పాడు చేసుకొని ఈ లోకములు ఎంత గనుడిగా నువ్వు బ్రతికినా నీ ఘనత పరలోకం చేస్తుంది, కానీ నీ హృదయాన్ని కాపాడుకున్నవాడు దేవుని రాజ్యాన్ని చేరుకోగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ ప్రార్థనకు రాకపోతే చేరుకోలేమా అంటావేమో. దావీదు ఎప్పుడైతే చేయకూడని తప్పిదం చేశాడో, దైవ సేవకుడి ద్వారా హెచ్చరిక చేయబడ్డాడో, ఆ దినమున దావీదు చేసిన పరేంటో తెలుసా. దైవ సేవకుడు పాదాలు పట్టుకున్నాడు. గొప్ప రాజు, మహారాజు అనే పేరు. ఈ మహారాజు నాతానైన ప్రవక్త వచ్చి నువ్వు ఎలాగ చేసావు, నీ కుటుంబంలో చాలా ఇబ్బందులు కలుగుతాయి అన్నప్పుడు సింహాసనం దిగి వచ్చి దైవ సేవకుడు కాళ్ళు పట్టుకొని అడుగుతున్న ముఖ్యమైన మాట ఏంటో తెలుసా. అయ్యా, నీ ప్రతి అవసరం నేను తీరుస్తా, నీవు నన్ను విడిచిపెట్టకుండా నాతోనే ఉండాలి. దేవుని స్తోత్రం. నాతోనే ఉండాలి. ఎందుకు అనగా నా మనసు మారి చెలించి లోకములో పలు పాపాలకి నేను బలి కాకుండా ఉన్నట్లు నా మనసు దేవుని వైపు కేంద్రీకరించబడుతూ ఉండాలంటే వాక్యము నాకు అవసరమైనది. దేవుని స్తోత్రం. వాక్యము ద్వారా నా యొక్క పాత జీవితాన్ని కొట్టివేయబడి వాక్యము ద్వారా దేవునికి నేను చేరువుగా ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి నేను పాపము చేసి ప్రభువుకు దూరం అయిపోయి నా కుటుంబము నా జీవితం పతనం కాకుండా ఉన్నట్లు దయచేసి నాతో మీ వాక్యం ఉంచాలి అని చెప్పేసి దైవ సేవకుని దావీదు రాజుతో కూడా ఆవుంచుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు దైవ సేవకుడు వెనకాల మిమ్మల్ని తిరగమని చెప్పట్లేదు. ఆ కాల సమయంలో వెలువడుతున్న వాక్యానికి నువ్వు కట్టుబడ్డప్పుడు వాక్యము నిన్ను బ్రతుకుని స్థిరపరిచి దేవుని రాజ్యానికి చేరుస్తూ ఉంది. దేవుని స్తోత్రం. వెంటనే పాపము చేసిన దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా. పశ్చాత్తాప హృదయముతో తిరిగి దేవుని ప్రేమను పొందడానికి ప్రయాసపడుతూ ఆ ప్రయాసలో ప్రతిఫలము తప్పకుండా పొందుకోగలను. ఎందుకో తెలుసా, నా పాపము నన్ను కృంగతీస్తూ ఉంది, నా పాపము నన్ను బలికొంటూ ఉంది, నా పాపము ప్రభువుకి
చేరువలోకి నడిపిస్తుంది. కనుక ఈ పాపాన్ని నేను జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో ఇక పాపము చేయకుండా ఉన్నట్లు నేను కృతజ్ఞుడై ఉండాలి అని ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం. ఈరోజు దేవునికి దూరం అయిపోతూ పాపం మీద పాపము చేస్తూ పతనమైపోతున్నామే. కానీ ఏమిటి, ఏదో ఆదివారం వచ్చో, శనివారం వచ్చో, శుక్రవారం వచ్చో మన జీవితాన్ని కట్టుకుందామని మనం అనుకుంటున్నామేమో. కానీ ఈ ఉదయకాలపు ప్రార్థన నీ కుటుంబాన్ని బలపరుస్తుంది. దేవుని స్తోత్రం. ఏమని ఎప్పుడు అనుకుంటుంది అంటే మన వల్ల కాదన్నమాట దీన్ని చేయడానికి. దీన్ని చెయ్యాలి అంటే ఒక పట్టుదల కావాలి. ప్రభువుని చేరుకోవాలన్న ఆలోచన నీ బ్రతుకులకు కావాలి. ఇది లేనప్పుడు ప్రభువును చేరుకోలేమని ప్రభు పేట హెచ్చరిక చేస్తూ ఉన్నాను. అందుకని దావీదు అంటాడు, నా పాపము పోవునట్టు ఇప్పుడు నేనేం చేయాలనుకున్నా తెలుసా, మీకును నేను చెప్తున్నానని చెప్పి అంటాడు. 107వ కీర్తనలో 1వ వాక్యంలో త్వరగా తీయాలి. 107వ కీర్తన 107వ కీర్తన 1వ వాక్యంలో యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. దేవుని స్తోత్రం. ఈరోజు కృతజ్ఞత అనేది ఏంటి? నువ్వు సంపాదించుకున్నట్లు భాగం బైబిల్ మీద సెలపోతీయటమ్మా. ఈ బైబిల్ సెల్ ఫోన్ పెట్టుకోవడానికి బైబిల్ ఉండేది చాలామందికి ఉందట. జబ్బు ఉంది ఒకటి, బైబిల్లో ఫోటోలు పెడతారు, బైబిల్లో డబ్బులు పెడతారు. బైబిల్ నిన్ను దాచిపెట్టడానికి ఉండేది. దేవుని స్తోత్రం. ప్రేమను వదలరా. కృతజ్ఞత అంటే ఎలాగా అంటే నువ్వు సంపాదించిన దాంట్లో 10వ వంతు తీసుకొచ్చి కృతజ్ఞత అనడం కాదు. మెయిన్గా ముఖ్యమైన కృతజ్ఞత అంటే ఏంటి అంటే నీ హృదయము మలినము కాకుండా నీ హృదయాన్ని కాపాడుకుంటూ దేవుని మాటకు కట్టుబడి దేవునికి ఉద్దేశానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి నమ్మకంగా బ్రతుకుతూ తర్వాత నువ్వు ఎన్ని కృతజ్ఞత చెల్లించినా అవన్నీ ఆస్వాదించడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం ఏమైతే చెప్తుందో ఇవన్నీ నువ్వు చేయగలిగిన రోజే దేవునికి నమ్మకస్తులమై ఉంటావు. దేవుని స్తోత్రం. అందుకని దావీదు అంటాడు, యెహోవా దయాళుడు. నువ్వు పాపం చేసి దూరమై ఉండొచ్చు. అయ్యా ఇక నేను పాపం చేయను, ఇక ఉన్న కాలము నేను ఇక నమ్మకంగా బ్రతుకుతానని తీర్మానం చేసుకొని దేవునికి నమ్మకంగా బ్రతికితే ఆయన కృప నిత్యము నిరంతరం ఆయన రాకడ వరకు పరలోక రాజ్యంలో ఆయన సింహాసనం ఉన్నంత వరకు నీకు కనికరాన్ని చూపించగలిగిన కనికరా స్వరూపుడు ఆయన. దేవుని స్తోత్రం. అది ఎరిగిన దావీదు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండను. కాబట్టి ఎలాంటి కృతజ్ఞత అని అడిగితే చూద్దాం. 5వ అధ్యాయము దావీదు కీర్తన 5వ అధ్యాయము 3వ వాక్యం. దావీదు కీర్తన 5వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడుతుందా? వినబడుతుందా? వినబడడానికి ఇష్టపడుతున్నామా? జాగ్రత్తగా హృదయపూర్వకంగా వందనాలు పెడుతున్నాను. దావీదు అంటాడు, యెహోవా కృతజ్ఞత చెల్లించే వ్యక్తి మాట్లాడే మాట ఎలాగో తెలుసా? యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధము చేసి కాచి ఉందును. దేవుని స్తోత్రం. కాచి ఉన్నామా? ఉండడానికి ఇష్టపడుతున్నామా? నీవు ప్రార్థన చేసి దేవుని వైపు కనిపెట్టగలిగితే ఊహించని గొప్ప కార్యములు చూడగలవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదో వచ్చి నీకు స్తోత్రం, నాకు ఆత్రం హల్లెలూయా అని చెప్పేసి వెళ్ళిపోవడమే కానీ నిజమైన ప్రార్థన నీ దేవుని కదిలిస్తుంది. దేవుని స్తోత్రం. నీ దేవుడి కనికరాన్ని చూపించే వరకు నువ్వు ఆయన పాదాల దగ్గర గోచారితే అండి భూమి మీద నా సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించడానికి దేవుడు ఇష్టపడతాడు. కానీ ఈ మాటలు వినడానికి బాగుంటాయి కానీ చేయడానికి సాహసించం. వినడానికి కూడా బాగుండాలి మనకు కదండి.
హితబోధన సహింపక దురదృష్టములు గలవారై స్వకీయ దురాశలకి లోనైపోయి అనుకూలమైన బోధకులు తయారు చేసుకుంటారు. చాలా విడ్డూరమైన విషయాలు మన సంఘంలో ఉన్న బిడ్డలకు ఉంటాయి. కానీ మనుషుల వైపు చూసి నీ భక్తి మనుషులు కనుగొనడం కాదు, మనుషులు కనపడడానికి నువ్వు ప్రవర్తించడం కాదు, కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ అంతరంగ భక్తి ఏంటో చూడాలి. అప్పుడే నీకు సరైన జీవితాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. అందుకని అంటాడు, చూద్దాం, అదే దావీదు కీర్తన 4వ అధ్యాయము 2వ వాక్యంలో, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. ఎలాగంటారేమో, నువ్వు క్రైస్తవుడని సమాజంలో చెప్పుకుంటున్నవి బుద్ధిహీనత కలిగి నాకు మీ మాటల ద్వారా అవమానమే కానీ గౌరవం రావట్లేదు. ఇది నా మాట కాదు, బాగా చదువుకోండి కావాల్సింది. మన తరుచలే నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు. ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమిస్తున్నారు. ఈరోజు లోకములో నీకు కనబడుతున్న ప్రతిదీ కూడా వ్యర్థమే. అవునంటారా కాదంటారా? దేవుడే అంటాడు కదా, నీకేం కావాలో, నీకు ఏది అవసరమో, ఈ లోకంలో బ్రతకడానికి ఏమేమి కావాలో నా బిడ్డగా నాకు అన్నీ తెలుసు. ఇవన్నీ నీకు కావాలని నాకు బాగా తెలుసు. కానీ నీకు తెలియదు ఒకటే, నీతిని రాజ్యాన్ని వెతకగలిగితే ఇవన్నీ నీ ముంగిటికి వచ్చి నిలబడతాయి. దేవుని స్తోత్రం. కానీ మనకు పరిస్థితి ఏంటంటే, ఎక్కడసారి ఇబ్బందులు, ఎక్కడసారి అవి, ఎక్కడసారి ఇవి. ఎందుకంటే లోకాన్ని చూసేవాడికి కళ్ళ ముందు ఇబ్బందులు కనబడతాయి. దేవుని వైపు చూసేవాడికి లోకము అసహ్యకరంగా, హేయకరంగా, పెంటతో సమానంగా ఎంచగలిగే కృప దేవుడు కలుగు చేస్తాడు. ఈ లోకంలో జీవించేవాడు, లోకాన్ని ఆస్వాదించేవాడికి ఇబ్బందులు కలుగుతాయి, సమస్యలు కలుగుతాయి. నీ కళ్ళ ముందు నీ కుటుంబంలో ఇబ్బందులు, నీ బిడ్డలు, నీ భర్త, నీ భార్య, వీళ్ళందరూ పోషించుకోవడానికి ప్రయాస కనబడుతుంది. కానీ దేవుడు ఏదో చెప్తారు కదా, ఇది పుట్టించినోడు పూరి మేపుతాడు, ఇది అంటాడు కదా, పుట్టించినోడు మట్టి మేపుతాడు పిల్లలకి, ఏదో ఆ మాట. అలాగా నీకు సంతానం ఇచ్చాడు, భార్యనిచ్చాడు. ఎవరిచ్చాడు? దేవుడేనా ఇచ్చింది? ఇన్ని చేసినోడు అవి చేయకపోతాడా? కానీ ఉన్న జ్ఞానాన్ని శూన్యం చేసుకొని నేనే జ్ఞానవంతుని అనుకుంటూ లోకంలో పడి తిరుగుతూ దేవునికి దూరం అయిపోతున్నాం, ప్రయాసపడుతున్నాం. నిద్రాహారాలు మానేసి ఏమంటే కష్టపడుతుంటాం. దేనికో తెలుసా? చెమట కారుస్తూ ఉంటాం. దేనికో తెలుసా? కుటుంబాన్ని పోషించుకోవడానికి. నీ కుటుంబం పోషించబడాలని, నీ కుటుంబం ఆనందంగా ఉండాలని, కుటుంబము 10 మందిలో ప్రత్యేకించబడిన కుటుంబంగా ఉండాలని దేవుడికి అన్నీ తెలుసు. కానీ నీకు తెలియదు ఏంటో తెలుసా? నా దేవుని కనుదృష్టిలో నేను ఉంటే నా కష్ట నష్టాలు తొలగించబడతాయి, ఇక నాకు రావు అన్న ఆలోచన కలిగి ఉండి కృతజ్ఞత అనేది చెల్లించగలిగితే అన్ని విషయాలు సౌఖ్యాన్ని దేవుణ్ణి కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. అందుకంటాడు, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానపరుస్తారు, ఎంతమంది దాన్ని వ్యర్థమైన దాన్ని ప్రేమించుదురు, ఈ లోకంలో అన్ని అబద్ధములే. నిజమైంది, నిశ్చలమైంది, చెరగనిది ఏదైనా ఉందంటే దేవుడికి ఇచ్చే, దేవుడు నీకు ఇచ్చే, దేవుడి కన్ను పొందే ఆ నిత్యమైన రాజ్యం పరలోకం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతకాలం అబద్ధమైందని నువ్వు ప్రేమిస్తావు? ఈ లోకంలో బ్రతుకుతున్న నీకు ఏది అవసరమో, ఏది నీకు ఇస్తే నువ్వు గౌరవంగా 10 మందిలో బ్రతుకుతావో నాకు తెలుసు. ఇప్పుడు ఒక్కొక్క తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? తన బిడ్డలు గౌరవంగా బ్రతకాలని ఛాయి శక్తులు ప్రయత్నిస్తారు. మరి నీ బిడ్డల మీద నీకు అంత ప్రేమ, అంత ఉన్నతమైన స్థితి ఉండేటప్పుడు ఏమిటి, పరమతండ్రి దేవుడు తన బిడ్డలను మీ మీద ఇంకెంతటి ప్రేమ కలిగి ఉంటాడు?
ఎప్పుడు కూడా నువ్వు అవమానించబడ్డమో, హేళన చేయబడ్డమో, తలదించుకుని బ్రతకడమో నీ దేవుడు ఎంత మాత్రము కూడా ఇష్టపడేవాడు కాదు. దేవుడు అంటాడు, మీరు తలవలే ఉంటారు కానీ తోకవలే. ఈరోజు మనం తోక శాస్త్రం చేస్తుంటాం, తోక ఎగిరించినట్టు చేస్తుంటాం. దీని ద్వారా నీకు ఒరిగేదేంట్లేదు. దేవుడు నిన్ను తల ఎత్తుకోగలిగిన కృపను కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న మాట చెప్పి సమయాన్ని ముగిస్తాను, టైం అయిపోతుంది. దేవుడు నోవాకు చెప్పాడు, ఎవడు కూడా నా మాట వినడం లేదు, జలప్రలయం వస్తుంది, పడవ కట్టుకో అన్నాడు. ఎందుకు కట్టమంటావు, పడవతో ఏం పని అని అనలేదు. దేవుడి ముఖాముఖి మాట్లాడేటప్పుడు ఇట్లాగే మాట్లాడుకోవచ్చు నాకు తెలియదు, కానీ అలాగే మాట్లాడడానికి సాహసించేపాడు దేవుని పొందలేడు. ఈరోజు మనం అంటాం కదా, ఉన్నాడు సార్ మా పరిస్థితి మీకు తెలియదు. ఎవరితో మాట్లాడుతున్నా అర్థం కాకుండా మాట్లాడేస్తారు అన్నమాట. ఉన్నాడు సార్ మా ఇంట్లో పరిస్థితి మీకేం తెలుసు అంటే, ఆత్మపూర్ణ దైవ సేవకుడితో మాట్లాడుతుంటే దేవుడితోనే మాట్లాడినట్టు అన్న ఇంగిత జ్ఞానం ఉన్నట్లే మన వాళ్ళకి. ఉన్నాడు సార్ మా బతికలు మాకు తెలుసు. నీ బ్రతుకుల గురించి నిలబెట్టడానికి దైవ సేవకు నీకు నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. కఠినంగా చెప్తాను, దేవుని ఆనందించి నీ కుటుంబాలు బాగుపడడానికి ఇక్కడ కన్నీరు కార్చి దైవ సేవకుని ఉంచాడు. కానీ ఇంగిత జ్ఞానం లేకుండా బతుకుతున్నారు మన మందిరంలో వాళ్ళు. ప్రేమిల వల్లరా దేవుడు చెప్పాడు యోనాకి, నోవాకి. ఆ నోవా అంటాడు, ఎందుకు పడవెందుకు, పడవలు ఎక్కడ కనపడలేదు. దేవుడు చెప్పాడు నేను చేయాలంతే. దేవుని స్తోత్రం. భార్య దగ్గరికి వచ్చి మీరంతా ప్రయాణం ఉండి పలా ప్రాంతానికి వెళ్ళిన పడవ కట్టిన పడవెందుకు అంటే ఏం మాట్లాడడం లేదు. భర్త చెప్పాడు భార్య చేయాలి, తండ్రి చెప్పాడు బిడ్డలు చేయాలి. ఇలాగా ఆధిపత్యములు ఉన్న అధికారి మాటలే విన్నారు, కానీ ఎందుకు చెయ్యాలి అన్న మాట ఆ ఇంట్లో ఎక్కడ కనపడలేదు. ఎందుకో తెలుసా, మన పైవాడైన ప్రభు అన్నాడు, ప్రభు మాట తండ్రి విన్నాడు, తండ్రి మాటలో భార్య భర్తలు బిడ్డలే వింటున్నారు. అందరూ వచ్చి పడవ కడుతుంటే ఊరంతా ఎలా చేస్తున్నా మౌనంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా, తనకిష్టమైన వాడితో దేవుడు మాట్లాడతాడని నోవాకు తెలుసు. కాబట్టి తనకిష్టమైన జీవితాన్ని నోవా జీవిస్తున్నాడు. కాబట్టి నా దేవుడు పతనమైపోతున్న ప్రజల వైపు చూసి నువ్వు పతనం కాకుండా నీకు పడవ కట్టుకోమన్నాడు. కడుతున్నానని చెప్పేసి పడవ కడితే ఎన్నో హేళనలు, ఎన్నో ఎగతాలు, ఎన్నెన్నో పడ్డాడు. అయినప్పటికీ కూడా పడవ కంప్లీట్ అయిపోయిన తర్వాత యోనాకున్న హృదయంలో ఉన్న ఒక గొప్పతనమే, ఒక బలమైన ఆశ, అంటే దానికి ఏం చెప్పాలి, సంతోషము, పట్టరాని సంతోషం వచ్చేసి రెండు చేతులు వెనకాల ఇలాగ పెట్టి ఇలాగ చూస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పిన మాట నెరవేర్చారన్న ధైర్యము. ఈరోజు ఆ ధైర్యం మీ హృదయాలు చూడాలని ఈ దీనుని కోరుకున్నాడు. బిడ్డలారా, మీ పాదాలకి నా హృదయపూర్వక వందనాలు పెడుతున్నాను. అలాంటి పట్టుదల మీ బ్రతుకుల్లో ఉన్నప్పుడు బలమైన ఆశీర్వాదాన్ని మీరు పొంది ఏమండి చెరగని రాజ్యమైన పరలోకం చేసే కృప దేవుడిని కలుగు చేస్తాడు. కాబట్టి ప్రయాసపడు. నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు కలిసి దేవుని సన్నిధికి వస్తే నీ కుటుంబం మీదున్న దేవుని కనికరమును పొందితే ఉన్నతమైన స్థితి నీ జీవితానికి దేవుడి కలుగు చేయనుగాక. కనుకొంతమా కృపా సత్య సంపూర్ణుడు సర్వశక్తి మంతుడా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, నా హృదయంలో ఉన్న వేదన, బాధలు, సంగమం పట్ల మీరు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నా భారానికి తగిన అయ్యా ప్రతిఫలం కలుగు చేయనట్లు నీ బిడ్డతో మీరు మాట్లాడి మీ సన్నిధిలో మాకురిల్లి మీ ఆనందాన్ని అనుభవిస్తూ మిమ్మల్ని ఆనందింప చేసే కృపని ప్రతి ఒక్క బిడ్డ కలుగునట్లు, మీ మాటకు లోబడినట్లు ప్రతి పక్కన ప్రేరేపించి నడిపించమని కోరుచున్నాను. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకున్నాను. ఇంతవరకు మీరు మాట్లాడిన మాటను బట్టి కృతజ్ఞత హీనులమై బ్రతుకుతున్న మా జీవితాలు కృతజ్ఞత కలిగి మీకు నమ్మకంగా జీవించి కృప దయచేయమని ప్రత్యేకించి మమ్మల్ని మీ జీవితాలకు అప్పగించుకుంటాను. రాలేని బిడ్డలు కూడా దయతో క్షమించి రేపటి జనములైన మీ సన్నిధులకు వచ్చి ఆరాధించుకునే కృప దయచేయమని వాళ్ళ బలహీనత కొట్టివేసి బలపరిచి మీ సన్నిధిలోకి వస్తే మేము సజీవులమై ఉంటామన్న ఆలోచన వాళ్ళ హృదయాలకు పుట్టించి
వాడు త్వరపడి మీ సన్నిధికి వచ్చి మీ కనికరాన్ని పొంది కృప దయచేయమని ప్రతి ఒక్క బిడ్డ లోకములో ప్రయాసపడుతున్నారు కానీ పరలోకం పొందాలన్న ప్రయాస లేకుండా బ్రతుకుతున్నా ఆ పరిస్థితుల నుంచి విడిపించి మీకు నమ్మకంగా జీవించి బిడ్డను ప్రభా మీ సన్నిధికి నడిపించుకొని వారి ద్వారా మీ నామం మహిమ ఘనత ప్రభావం పొందినట్లు కృప చూపించమని ప్రత్యేకించి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము సన్నిధిని కాపుదల సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనకందరికీ ఆయన కృపా కనికరము తోడుగా ఉంచి ఆయన రాకడికి సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.